నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉక్రెయిన్ గడ్డపై జరుగుతున్న రష్యా యుద్ధం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేవలం తుపాకులు, క్షిపణుల శబ్దాలు వినిపించిన చోట ఇప్పుడు కొత్తగా కాంక్రీట్ కట్టడాలు, బంకర్లు, ట్రెంచ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలో ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక ఇంజనీరింగ్ దళాలు అడుగుపెట్టాయి. ఇది కేవలం నిర్మాణ పనులకు సంబంధించింది మాత్రమే కాదు, యుద్ధ గమనాన్ని మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. రష్యా, నార్త్ కొరియా మధ్య ఉన్న రహస్య భాగస్వామ్యం ఇప్పుడు బహిర్గతమైంది. యుద్ధం ప్రారంభంలోనే కేవలం క్షిపణులు, ఆర్టిలరీ షెల్స్ సరఫరా చేసిన కిమ్ ఇప్పుడు ఏకంగా తన సైనిక బలగాలను క్షేత్రస్థాయిలోకి పంపుతున్నారు. ఉత్తర కొరియా సైనికులు ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్న ప్రశ్నకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. రష్యాకు అవసరమైన కూలీలుగా పనిచేస్తున్నారని భావిస్తుంటే, మరికొందరు కిమ్ జాంగ్ ఉన్ తన సైన్యానికి లైవ్ యుద్ధ అనుభవాన్ని అందించడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. రష్యాకు సైనికుల అవసరం ఉంది. ఉత్తర కొరియాకు రష్యా నుంచి సాంకేతిక, ఆర్థిక సహకారం కావాలి. ఈ పరస్పరమైన ప్రయోజనాలే వారిని ఒక్కటి చేశాయి. ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్ నేలపై ప్రధానంగా ట్రెంచ్ లైన్లు, డ్రాగన్ టీత్ వంటి భారీ అడ్డంకులు, ఫోర్టిఫైడ్ బేస్లను నిర్మిస్తున్నాయి. ఇవి ఉక్రెయిన్ దళాల ఎదురుదారిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఉపయోగపడే రక్షణ గోడలు. యుద్ధాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించడానికి రష్యా తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలను పక్కాగా భద్రపరుచుకోవడానికి ఉత్తర కొరియా ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వాడుకుంటుంది. ప్యాంగాంగ్ మాత్రం తాము యుద్ధంలో నేరుగా పాల్గొనడం లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా ప్రమేయం పశ్చిమ దేశాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదని, గ్లోబల్ వార్గా మారుతుందని నాటో దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ సంక్షోభం, మరోవైపు తైవాన్ ముప్పు, మధ్యలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు, ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. ఆసియా, యూరోప్ దేశాల భద్రత ఇప్పుడు ఒకే గొలుసులో బంధించబడుతుంది. ఉక్రెయిన్లో రష్యా సాధించే విజయం లేదా వైఫల్యం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయాలను కూడా ప్రభావితం చేయనుంది. ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యాకు ఆయుధాల కొరత ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధిక ఆర్టిలరీ నిల్వలు ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఇప్పటి వరకు సుమారు 5 మిలియన్లకు పైగా షెల్స్ను కిమ్ ప్రభుత్వం పుతిన్కు పంపినట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా ఉత్తర కొరియా రష్యా నుండి అధునాతన సైనిక సాంకేతికను కోరుకుంటుంది. ముఖ్యంగా గూఢచారి ఉపగ్రహాలు, అణుశక్తితో నడిచే సబ్మెరైన్లు, ఖండాంతర క్షిపణి సాంకేతికను సాధించడం కిమ్ లక్ష్యం. నేడు కేవలం బంకర్లు నిర్మించడానికి వచ్చిన దళాలు రేపు నేరుగా యుద్ధ రంగంలోకి సైనికులుగా దిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉత్తర కొరియా పంపిన వేల సంఖ్యలో కంటైనర్ల ఆయుధాలు రష్యాకు కొండంత అండగా మారాయి. ఉక్రెయిన్ నేలపై ఇప్పుడు స్పష్టంగా కొరియన్ ఫ్రంట్ కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారనుంది.